వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా నిన్న మేడారం జాతరకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున గద్దెలపైకి సమ్మక్క సారడమ్మలు వచ్చారో ఆ మొత్తం కూడా చూసాం. వనదేవతల ఉత్సవంలో తొలిఘట్టం అయితే ఆవిష్కృతం అయింది. మొత్తంగా తెలంగాణ ప్రజానీకం కావచ్చు, అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజనులు కూడా మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం జాతర అంటే గతంతో పోల్స్తే ఈసారి మరింత సౌకర్యవంతంగా జరుగుతోందంటూ అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. అంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి నిధులను కొంత ఎక్కువ కేటాయించడం ఈ మొత్తం కూడా ఇందులో భాగంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కులి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, మేడారం జాతరతోటే ప్రారంభిద్దాం. ఎందుకంటే నిన్న గద్దెలపైకి అమ్మవార్లు రావడం కొంత వైభవంగానే జరుగుతోంది. అంటే ఇక్కడ మేడారం జాతర విషయానికి వచ్చేసరికి ముగ్గురు గద్దెలపైకి వచ్చేసారు. పగిడిద్దరాజు, గోవిందరాజు అండ్ సారలమ్మ. ఇప్పుడు ఇక సమ్మక్క మాత్రం రావాల్సి ఉంది. సమ్మక్కకి సంబంధించినటువంటి ఈరోజు ఆగమనం జరగబోతోంది. అంటే ఈ జాతర విషయంలో ఒక పాజిటివ్ నోట్ మీరు చెప్పినటువంటి సందర్భంలో ఎక్కువగా నిధులు ఇచ్చారు అనేటటువంటి మాట చెప్పారు మీరు. కానీ నిధుల కంటే ముఖ్యంగా క్లోజ్ మానిటరింగ్ ఉంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండో పక్క రేపు రాష్ట్రపతి రాబోతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి వీళ్ళందరూ వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగానే ఇట్లాంటి బిజియెస్ట్ అకేషన్కి ఇట్లాంటి అంటే అది చాలా చిన్న గ్రామము, ఆ గ్రామం సరౌండింగ్స్ అన్నీ అటవీ ప్రాంతం కాబట్టి అంటే దానికి ఉండేటటువంటి కనెక్టివిటీ ఇటన్నిటి సమస్యలు కూడా ఉన్నాయి గతంలో. ఇప్పుడు అవి కొంత మెరుగుపడినప్పటికీ అంటే ఏటూరు నాగారం వరంగల్ రహదారి, జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సుమారుగా 6-7 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు అంటే సమ్మక్క ఆగమనం జరగబోతోంది. రేపు రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, మరికొంతమంది మంత్రులు కూడా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా రేపు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు మంత్రి కానీ ఇతర అధికారులు కానీ. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న నేపథ్యంలో ఈసారి కొంచెం వసతుల మెరుగుకు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి వార్తలే వింటున్నాం. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఈ విషయంలో ఎక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ గొంతు వినిపించలేని పరిస్థితి, అంటే అవకాశాలు కనిపించట్లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా నిధులు ఒక భాగం అయితే, నిధులతో పాటు ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్షలు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి క్లోజ్ మానిటరింగ్ ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మంత్రి సీతక్క చాలా దగ్గర ఉండి ప్రతి విషయాన్ని సీతక్క కానీ మిగతా మంత్రులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రెండోది అధికారులకు చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. ఆ సరౌండింగ్ గ్రామాల ఏర్పాట్ల విషయంలో కానీ, సరౌండింగ్ గ్రామాలకి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసే విషయంలో కానీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రెండో పక్క సరిహద్దు జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఉన్నాయి. అటు మహబూబాబాద్ కానీ, ఇటు వరంగల్ కానీ, అటు అంటే వరంగల్ 2 కలెక్టర్లు కానీ, భూపాలపల్లి కలెక్టర్ కానీ వీళ్ళందరికీ చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. అన్ని రకాల ఏర్పాట్లకి సమన్వయంతో పనిచేయమని, సహకారంతో పనిచేయమని. ఆ రకమైనటువంటి సహకారం కూడా కలెక్టర్ల నుంచి ఎక్కువ పాజిటివ్ వాతావరణం అయితే క్రియేట్ అయ్యి ఉంది. కాబట్టి దాన్ని అంటే మొదటిసారి రాష్ట్రపతి కూడా వస్తున్న సందర్భంలో రాష్ట్రపతి పర్యటన కూడా సక్సెస్ అవుతుంది అనేది వాతావరణం అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రపతి పర్యటన మూలంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవటం ప్రధానమైనటువంటి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో చాలా కీలకమైనటువంటి బాధ్యత వహించాలి. ఎందుకంటే అదే చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఖచ్చితంగా కోట్లాది మంది వస్తారని చెప్పి అంచనాలు ఉన్నాయి. దాదాపు 1 కోటి మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా ఉంది. 1 కోటి భక్తులు ఉండేటటువంటి రద్దీగా ఉండే ఒక ప్రాంతంలో రాష్ట్రపతి లాంటి అత్యున్నత వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం, అదే సందర్భంలో భద్రతా ఏర్పాటు రీత్యా వీటన్నిటి మూలంగా భక్తులు ఇబ్బంది పడకుండా చూసుకోవటం ప్రధానమైనటువంటి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం భావించాల్సి ఉంటుంది. అంటే మీరు అన్నట్లుగా ఒకవైపు మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా జాతర కూడా రన్ అవుతుంది. ఇక మరోవైపు
కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్ అందించడం కావచ్చు, మరికొన్ని గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఒక వారం రోజుల్లోనే వీటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ 2 అమలు చేసింది ఇప్పటికే. మహిళలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చేటటువంటి పథకాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి సభ సందర్భంగా ప్రకటించారు. అదే సందర్భంలో 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి కూడా సానుకూలమైనటువంటి సందేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీనికి ఇంప్లిమెంటేషన్లో గ్రిడ్ పైన ఎంత భారం పడుతుంది అని చెప్పి డిస్కమ్లు స్టడీ చేస్తున్నాయి. ఈ డిస్కమ్లకు సంబంధించిన టీంలు ఆల్రెడీ ఇదే తరహా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి కర్ణాటక వెళ్ళి ఫీల్డ్ విజిట్లో ఉన్నాయి. ప్రతి డిస్కమ్ నుంచి, అంటే ప్రధానమైనటువంటి 2 డిస్కమ్ల నుంచి మనకి అక్కడికి వెళ్ళి పంపిణీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పంపిణీలో జరుగుతున్న ఇబ్బందులతో పాటు ఎంత భారం పడబోతుంది, ఆర్థిక భారం, అదే సందర్భంలో గ్రిడ్ పై పడే టెక్నికల్ భారం, ఈ రెండింటినీ కూడా స్టడీ చేసే దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే డిస్కమ్ల టీమ్స్ కర్ణాటకలో పర్యటిస్తున్నాయి. కర్ణాటకలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆడిట్ రిపోర్ట్స్ని, దానివల్ల సహజంగా ఉండేటటువంటి ఇంప్లిమెంటేషన్ ఇబ్బందులు, కార్యాచరణలో ఉండేటువంటి ఇబ్బందుల్ని మినిమైజ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళు అక్కడ పాటిస్తున్నటువంటి విధానాలు, దాన్ని ఏ రకంగా ఇక్కడ రెప్లికేట్ చేయటం అనేటటువంటి విషయం గురించి కూడా ఒక చర్చ అయితే అక్కడ ఒక ఇనిషియేషన్ అయితే జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి 500 రూపాయల పథకానికి 500 రూపాయల సిలిండర్ పథకానికి సంబంధించి కూడా దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. అంటే డైరెక్ట్గా బెనిఫిట్ని అంటే వినియోగదారుడి అకౌంట్లో వేయటమా, లేదా గ్యాస్ ఏజెన్సీకి చెల్లించటమా, గ్యాస్ ఏజెన్సీలో ఎక్కడ చెల్లించటం, డీలర్ స్థాయిలో చెల్లించటమా, లేదా ర్యాండమ్గా మొత్తం స్టేట్ అంతా ఒక యూనిట్గా తీసుకొని స్టేట్లో మొత్తం వచ్చినటువంటి ఆ నెలలో వచ్చినటువంటి వాటన్నిటిని అకౌంట్ చేసి రాష్ట్ర స్థాయిలో బదిలీ చేయటమా అనేటటువంటి విషయాలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన విధానాలకు సంబంధించి థాట్ ప్రాసెస్ మేధోమథనం అయితే జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం మేధోమథనం జరుగుతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి స్థాయిలో ఒక వారం రోజుల్లో క్లారిటీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే మరోవైపు అంతర్గతంగా 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ మొత్తం వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. వాటికి ఒక రూపం కూడా, తుది రూపం కూడా వచ్చినట్టే ఉంది. ఎందుకంటే వారం రోజుల్లో ప్రారంభిస్తా ఉన్నారు కాబట్టి దానికి తుది రూపం వచ్చింది. కానీ అదే సందర్భంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం సరైనటువంటి రీత్యా అందాలి అంటే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాసెస్, అదే సందర్భంలో మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్, ఈ రెండు ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది, రెండోది ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ దిశగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆయన ఒక విధానపరమైన ప్రకటన చేశారు కోస్గిలో, మీరు అది మిస్ అయినట్టున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయాల్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే అది కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినప్పటికీ ఈరోజు ఒక రాజకీయ పరమైనటువంటి వేదిక మీద బహిరంగంగా చాలా క్లియర్గా చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్లో మంచివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పారు. అదే క్రమంలో రైతు బంధుని పూర్తి స్థాయిలో మార్చి 15 లోపు అందరికీ అందరి అకౌంట్స్లోకి పంపిణీ చేస్తామన్నారు. అయితే ఇక్కడ రైతు బంధుకు సంబంధించి ఒక ఆడిట్ స్కాన్ జరుగుతోంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆడిట్ స్కాన్ జరుగుతోంది. అంటే రైతు బంధుకు సంబంధించి రాజీవ్ రహదారిలో భూములు ఇచ్చేసిన వాళ్ళకి రావటం, శ్రీశైలం హైవేలో భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళకి రావటం, రెండోది శ్మశాన స్థలాలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు బంధు రావటం, ఇవన్నీ ధరణికి సంబంధించినటువంటి లోపాలుగా గుర్తించి ధరణికి సంబంధించినటువంటి కరెక్షన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది. ధరణి ప్రోగ్రామ్ ఇనిషియేట్ అయిన క్రమంలో దీన్ని కూడా అదే ఉద్దేశంతో ఒక స్కాన్ అయితే జరుగుతోంది, ఒక పరిశీలన అయితే జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాటి విషయంలో
జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మరో రాజకీయపరమైన నిర్ణయం ఉంది. 17 స్థానాల్లో ఒక స్థానాన్ని ప్రకటించేశారు. పాలమూరుకు సంబంధించి వంశీ చంద్రెడ్డిని అక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవైపు యువనేత, ముందు నుంచి కూడా పార్టీకి కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ లో జాతీయ స్థాయి నేతగా కూడా ఆయనకు పేరుంది. గతంలో కూడా చాలా కాలం నుంచి ఆయన రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఆయన కాంగ్రెస్ తోటే ఉన్నారు. కాంగ్రెస్కి లాయల్ పర్సన్. గత ప్రభుత్వాన్ని గట్టిగా ధాటిగా విమర్శలు చేసినటువంటి అతి కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో, ధాటిగా విమర్శలు చేసిన అతి కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను అది చెప్పాలనుకున్నాను. అతి కొద్ది మంది కాంగ్రెస్ నాయకుల్లో వంశీచంద్రెడ్డి ఒకరు. ఆయన ఎక్కడ రాజీ పడకుండా చాలా గట్టి పోరాటం చేశారు. అదే సందర్భంలో పార్టీలో అంతర్గతంగా కూడా ఆయన అనేక అసమ్మతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గట్టిగా నిలబడ్డారు. ఈరోజు ఆయనకు ఇవ్వటం ద్వారా అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని స్థానిక సీఎంలు, స్థానిక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించదు. ఆ సాంప్రదాయాన్ని కాదని ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించడం అది కొంచెం కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటాయో చూడాలి. కానీ ఇక్కడ మరోవైపు మనం చూసుకున్నట్లయితే గతంలో ఉత్తమ్ కావచ్చు, లేకపోతే మరికొంతమంది మంత్రులు కావచ్చు, వంశీచంద్రెడ్డి విషయంలో వంశీచంద్రెడ్డికి ఇస్తే కరెక్ట్ అంటూ కూడా వంశీచంద్రెడ్డి విషయంలో కాంగ్రెస్ లో ఇప్పుడున్నటువంటి ప్రధాన నాయకులు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని నేనైతే భావించట్లేదు. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ మీరు ఇందాక అన్నట్లుగా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కష్టపడినటువంటి అతి కొద్ది మందిలో వంశీచంద్రెడ్డి ఉండడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. అదే సందర్భంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, ఈరోజు ప్రధాన రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తారని నేనైతే అనుకోవట్లేదు. వ్యతిరేకించే ఉద్దేశంతో ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సాంప్రదాయాన్ని కాదని ముఖ్యమంత్రి ప్రకటించడం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రి ప్రకటించడం, అది కొంచెం కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా అవకాశం ఉందా చిన్న అనుమానమే తప్ప దానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ కూడా లేనటువంటి. మరోవైపు పాలమూరు అభివృద్ధికి సంబంధించి కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదని పదే వంశీచంద్రెడ్డి అనేక మార్లు ప్రస్తావించినటువంటి విషయం కూడా. వంశీచంద్రెడ్డే కాదు, నిన్న రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఇక్కడి నుంచి మనం ఎంపీగా గెలిపించినాం కేసీఆర్ని, కానీ మన జిల్లాని చాలా అన్యాయం చేశారు అని చెప్పి ఆయన కంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడే మొదలుపెట్టి ఆ పాయింట్ల దగ్గరే రాజకీయ ఉపన్యాసం మొదలుపెట్టి ఆ పాయింట్ దగ్గరే ముగించారు. ఈ మధ్య క్రమంలో ఆయన అనేక విషయాలు చెప్పారు, రాజకీయాలు మాట్లాడారు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. అయితే 5,000 కోట్లు నిధులతోటి వివిధ పథకాలని ప్రారంభించారు అక్కడ. వివిధ అభివృద్ధి పథకాల్లో భాగంగా ఒక ఎత్తిపోతల పథకం ప్రారంభించారు, ఒక మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు, ఒక నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేశారు, ఒక ఫిజియోథెరపీ కాలేజ్ శంకుస్థాపన, వీటన్నిటినీ చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. నిన్న మనం ఇదే సమావేశంలో ఇదే ప్రోగ్రాంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సమావేశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడే మనం అనుకున్నాం, నేను పాలమూరు బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, పాలమూరు బిడ్డగా పెద్ద స్థానంలోకి వెళ్తున్నా, పాలమూరు బిడ్డగా మీ పెద్ద స్థానంలోకి వెళ్ళిన తర్వాత నీ రుణం తీర్చుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విషయం. 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కాంగ్రెస్కి అప్పచెప్పడం ద్వారా ఉమ్మడి పాలమూరు అక్కడ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ వెంట నిలిచారు. కాబట్టి వాళ్ళ 5,000 కోట్లతో తీసుకెళ్ళడం మళ్ళీ త్వరలోనే ఇంకో 5,000 కోట్లు కూడా. ఇక్కడ బరోబర్ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్ గా ప్రస్తావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా దేశంలోనే అతి కరువు ప్రాంతాల్లో పాలమూరు ఒకటిగా ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో మేము చాలా చేశాం అంటే సాధారణ వర్షాలు పడ్డా కానీ అది వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసిందనేది అటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అసలు నీటిపారుదల విషయంలో పాలమూరుకు ఏమీ చేయలేదు బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈసారి మేము ఎంపీగా కూడా గెలిపిస్తే చేస్తామంటున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం టీఆర్ఎస్ విషయంలో ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాని నెగ్లెక్ట్ చేసిందని. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినా వంశీచంద్రెడ్డి చాలా కొంతకాలం నుంచి మాట్లాడుతున్నా అదే మాటలు. కానీ దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తెలంగాణకి గుండెకాయ అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని విపరీతమైనటువంటి హైప్ ఇచ్చి కాళేశ్వరం కట్టి కాళేశ్వరానికి సంబంధించి బాహుబలి మోటార్లు అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కల్వకుర్తి లిఫ్ట్ మునిగిపోయింది. కల్వకుర్తి లిఫ్ట్ నిర్వహణ లోపం కారణంగా మునిగిపోయింది.
జూరాలకు సంబంధించి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరమ్మతు పనులు సమయానికి జరగని కారణంగా అంత భారీ నష్టం జరిగింది. ఇక రాజోలుబండి డైవర్షన్ స్కీమ్ విషయంలో రాయలసీమ తెలంగాణ పంచాయతీ, రాయలసీమ మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ, రాయలసీమ పాలమూరు జిల్లాల పంచాయతీని అది కేసీఆర్ టైంలో అది అంటే విపరీతమైన సమస్యగా పెద్ద సమస్యగా మారిందే తప్ప దానికి ఎక్కడ సొల్యూషన్ పరిస్థితి ఉంది. రైట్ అరవింద్ గారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయాలకు వెళ్లే ముందు మీరు ఇంకో విషయం మర్చిపోయినట్టున్నారు. కవితకి సిబిఐ నోటీసులు ఇచ్చింది. అంటే నేషనల్ ఇష్యూస్ లో లాస్ట్ లో చర్చిద్దాం అనుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ మాట్లాడి అటు వెళ్దాం. ఎందుకంటే ఒకవైపు రైతు సమస్యలు, కవిత ఇష్యూ ఇప్పుడు కేవలం స్టేట్ ఇష్యూ కాదు, నేషనల్ ఇష్యూ. ఎందుకంటే అటు అరవింద్ కేజ్రీవాల్, కవిత అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానంగా పొత్తుల విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. బీజేపీ టీడీపీని కలుపుకొని ముందుకు వెళ్తానని జనసేనాని చాలా రోజులుగా చెప్తున్నారు. అందుకు సంబంధించి నిన్న కూడా ఆయన కామెంట్ చేశారు భీమవరంలో, నేను చాలా కష్టపడుతున్నాను, దీనికి సంబంధించి ప్రస్తుత వైసీపీ సర్కార్ను గద్దెదించేందుకు నేను చాలా కృషి చేస్తున్నాను, అటు జాతీయ స్థాయి నేతలతో నేను ఎన్నో మాటలు పడుతున్నాను, అయినా కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం కూడా చేస్తున్నానంటూ చెప్పుకొస్తున్నారు. భీమవరంలో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను నలిగిపోతున్నా, ఇద్దరి మధ్య రాష్ట్రం కోసం నేను నలిగిపోతున్నా, జగన్మోహన్ రెడ్డిని దించాల్సిన అవసరం ఉంది అని గట్టిగా భావించాను. ఆ క్రమంలోనే ఆయన దించే క్రమంలో బీజేపీని టీడీపీని రెండింటిని కలిపి మూడు పార్టీల పొత్తు దిశగా నేను అంటే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేసే క్రమంలో నేను జాతీయ నాయకుల్ని చేతులెత్తి దండం పెడితే తిట్లు కూడా తిన్నాను. తెలుగుదేశం పట్ల ఎందుకంత సాఫ్ట్ కార్నర్లో ఉంటున్నావు అని చెప్పి నన్ను ప్రశ్నించారు అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇవాళకి గత 10-15 రోజులుగా, సుమారుగా 10 రోజులుగా ఒక పొత్తులపై ఉన్నటువంటి సందిగ్ధం కంటిన్యూ అవ్వటం, పొత్తులపై ఉన్నటువంటి డైలమా కంటిన్యూ అవ్వటం అనేది ఇటు ఎవరూ హర్షించట్లేదు. ఎందుకు హర్షించట్లేదు? ఆ మూడు పార్టీల మధ్య ఒకసారి పొత్తు క్లారిటీ వస్తే తర్వాత సీట్ల పంపిణీ క్లారిటీ వస్తుంది. దాంట్లో అసంతృప్తులు బయటకు వస్తారు. అసంతృప్తుల విషయంలో మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళని బుజ్జగించాలా, వాళ్ళకి ఏమి ఆశలు చూపాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పాలి వాళ్ళకి. రెండోది, అసంతృప్తులు రెబల్గా వేసి లేదా వైసీపీలోకి వెళ్ళి వాళ్ళు ప్రత్యర్థులుగా, బలమైనటువంటి ప్రత్యర్థులుగా మారేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వీటన్నిటి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. దీన్ని ఇంకా నానబెట్టడం ద్వారా, నాంచుడు ధోరణి అవలంబించడం ద్వారా ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి భావం మూడు పార్టీల నాయకత్వంలో ఉంది. రెండోది, ఒక క్లారిటీ వస్తే తప్ప రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం బీజేపీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అంటే ఈ డైలమా అయితే ఖచ్చితంగా జనసేన మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో మొత్తం మీద రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ నిర్ణయం, పొత్తులపై నిర్ణయం, అది ఏ రకమైనటువంటి అంటే వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ డిలే అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్లుగా బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి గ్యాప్ మధ్యలో వారధిగా జనసేనాని ఉండాలనుకుంటున్నారు. మరి ఆ వారధి ఉంటుందా, అసలు నిలబడుతుందా, కూడా ప్రశ్నార్థకమే. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఎన్డీఏలో కొనసాగుతున్న క్రమంలోనే ఆయన తెలుగుదేశంతో పార్టీతోటి పొత్తు అనౌన్స్ చేశారు. తెలుగుదేశంతో పార్టీతో పొత్తు అనౌన్స్ చేసినప్పుడు ఒక సందిగ్ధ స్థితి ఉండింది. ఆయన ఎన్డీఏ తోటి ఉండి తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు కదా అనేటటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అంటే ఒక స్థానంలో ఎన్డీఏ అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం పోటీలో ఉండదని, బీజేపీ పోటీ చేస్తే తెలుగుదేశం పోటీలో, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు జరిగినాయి. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ ఎన్డీఏలోకి తెలుగుదేశం అనేటటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. దానికి సంబంధించిన అడుగులు ముందు పడ్డాయి. అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ అవ్వటం, చంద్రబాబు భేటీ తర్వాత జరిగినటువంటి బీజేపీ జాతీయ సమావేశంలో పొత్తులకు సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి సంకేతం ఇవ్వటం. రెండోది, ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ, ఈటీ కాంక్లేవ్లో మాట్లాడుతూ అమిత్ షా స్వయంగా చెప్పటం, మేము ఎన్డీఏ నుంచి ఏ పార్టీని బయటికి పంపలేదు, వాళ్ళ స్థానిక రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ అవసరాల రీత్యా బయటికి వెళ్ళారు,
ఎన్డీఏ ఇప్పుడు విస్తృత పడుతుంది. ఎన్డీఏలో కొత్త కొత్త పాత వాళ్ళ తిరిగి రాకతో పాటు కొత్త సభ్యులు రాబోతున్నారు. మరింత విస్తృతం అవబోతుంది ఎన్డీఏ విస్తృతం అయ్యే క్రమంలో మేము 400 పైగా స్థానాలకి టార్గెట్ చేస్తున్నాం. వీటన్నిటిని ఒక ఆర్డర్లో చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో రాకకి సంబంధించిన సానుకూలమైనటువంటి సందేశం. అయితే ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, బీజేపీ మాత్రం చాలా క్లియర్ కట్గా జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ని ఫ్రంట్ పేజ్గా ఉంచి రాజకీయం చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో. అది ముఖ్యమంత్రిగా ఆయన డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కువ సీట్లు బీజేపీ జనసేన వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కావచ్చు. వీటన్నింటికి మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక రాజకీయమైనటువంటి కంపల్షన్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే గనక తాను రాజకీయంగా విరమిస్తాను. రాజకీయ విరమణ తీసుకోవటం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్క వైసీపీ కూడా తమ రాజకీయ ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా భావిస్తోంది. భావిస్తున్నటువంటి వైసీపీ అన్ని రకాల రాజకీయపరమైనటువంటి ఎత్తుల్ని మోహరింపు చేస్తుంది. రాజకీయపరమైనటువంటి మోహరింపుకి మొదటి ప్రాధాన్యం అందరికీ ఈ రెండు పార్టీలకి చాలా కీలకం. జనసేన అనే విషయానికి వచ్చేసరికి జనసేనాని ఆయన రాజకీయపరమైనటువంటి ఎదుగుదల రాజకీయపరమైనటువంటి దీనికంటే కూడా ఆయన రాజకీయపరమైనటువంటి అంశాలను అంటే తన వాదనను ముందుకు తీసుకెళ్ళటమే నాకు ముఖ్యం తప్ప రాజకీయ పదవులు ముఖ్యం కాదు అనేటటువంటి చాలా క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఒక పక్క రెండు రాజకీయ పార్టీలకి అది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్గా పనిచేస్తుంది. బయట నుంచి పనిచేస్తున్నటువంటి బీజేపీ కానీ జనసేన బయట నుంచి పనిచేస్తున్నాను ఎందుకంటే ఆయన రాజకీయపరమైన పదవులు పొందటం కంటే కూడా ఒక రాజకీయపరమైనటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడమే తన ముఖ్యమైన టాస్క్ అని చెప్పి రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ ఈ ఒక పక్కన ఉన్నటువంటి రెండు పార్టీల డూ అండ్ డై సిచ్యువేషన్లో జనసేనాని చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి దేశానికి పెనుముప్పు, అది దించేయాల్సిన అవసరం ఉంది. ఆ దించేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన క్రమంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవసరమైతే ఈ మూడు పార్టీలు వెళతాయని మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మూడు పార్టీలని కలిపే క్రమంలో ఆయన కొంత నలిగిపోతున్నాననే మాటలు, అదే సందర్భంలో నలిగిపోతున్నటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి తో పాటు రాజకీయంగా కూడా ఆ రకమైనటువంటి చర్చ ఉంది. చర్చ నేపథ్యంలో బీజేపీ ఆయన ఎదుగుదలని ఆయన సెంట్రిక్గా పొత్తుల రాజకీయాన్ని శాసిస్తోంది అనేటటువంటి వార్తలు అయితే విస్తృతంగా వస్తున్నాయి. ఆయనకి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి టర్ము డిమాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి అసలు ఎన్ని ఇవ్వాలి అనేది కూడా సీట్ల కంటే కూడా కీలకమైనటువంటి పదవుల విషయంలో కీలకమైనటువంటి రాజకీయ ఎత్తుగడల విషయంలో చాలా క్లియర్గా బీజేపీ ఉందనేది చాలా వెయిట్ అండ్ సీ అసలు ఏం జరుగుతుందో దీనికి సంబంధించి. మరోవైపు మీరు ఇందాక ప్రస్తావించినటువంటి కవిత ఇష్యూ జాతీయ స్థాయిలో ఈ రోజు అది హైలైట్ అవుతోంది. సిబిఐ మళ్ళీ కవితకు నోటీసులు పంపడం, ఒకవైపు ఈడీ నోటీసులకు సంబంధించి కవిత పలుమార్లు హాజరు కాకపోవడం, దానికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లడం, మహిళ అనేటువంటి ఒక కొత్త చర్చను తీసుకొచ్చి దాంతో పాటు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి ఈడీ నోటీసులు వెళ్తున్నాయి. మొత్తంగా అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది, ఇప్పుడు మళ్ళీ సిబిఐ నోటీసులు? ఈ అంశానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కవితని ఆల్రెడీ 2 సార్లు సిబిఐ విచారించింది. ఇప్పుడు మరోసారి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినటువంటి డేట్ కూడా 26వ తారీఖు. ఒకవైపు 26వ తారీఖు అంటే మరో 4-5 రోజుల్లో ఉంది. కానీ ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్న క్రమంలో తెలంగాణలో రాజకీయంగా ఖచ్చితంగా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని భావిస్తున్నటువంటి ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తున్నటువంటి బీజేపీ ఈసారి కనుక నాన్సుడి ధోరణితో ఉంటే బాగా ఎక్కువ ప్రతికూల ప్రభావం ఉంటుంది అనేటటువంటి వ్యవహారం, ఆ రకమైనటువంటి క్లారిటీ అయితే రాజకీయంగా వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు ఈడీ విషయంలో మా పాత్ర మా చేతిలో ఏం లేదు అని చెప్పడానికి తెలంగాణ ప్రజలను ఒప్పించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు. ఈడీ విచారణ ఆగిపోవటంలో కానీ, ఈడీ విచారణ క్రమంలో కవిత విషయంలో కానీ, తర్వాత ఈడీకి సంబంధించినటువంటి నాన్సుడు వ్యవహారంలో కానీ, లేదా ఈడీ ఆవిడని అరెస్ట్ చేయకపోవడంలో కానీ
వీటిలో ఎక్కడన్నా బీజేపీ పాత్ర ఉందా లేదా అనేది చర్చ మనకు అనవసరం. ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో మనకు చర్చ అవసరం. కానీ తెలంగాణ ప్రజలు అది నమ్మారు. తెలంగాణ ప్రజలు ఆ మాట నమ్మబట్టే బీజేపీ ఈరోజు కాంగ్రెస్ స్థానంలో ఉండాల్సినటువంటి బీజేపీ అంటే 2వ స్థానం 1వ స్థానం మధ్యలో ఉండాల్సినటువంటి బీజేపీ 3వ స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ బీజేపీ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఆ మాట నమ్మారు. ఈసారి కూడా అదే మాట నమ్మేలాగా ఉండేటట్లుందా వ్యవహార శైలి, అదే రకమైనటువంటి అభిప్రాయం కలిగేటటువంటి ఉందా, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశం కీలకం కాబోతుందా? వీటన్నిటి చుట్టూ చర్చలు, వీటన్నిటి చుట్టూ కీలకమైనటువంటి అంశాలు ఆలోచిస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశాన్ని 2 పార్టీలు వాడుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. మమ్మల్ని ఇరికిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే వాదనని టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క నుంచి ఈ పార్టీ బీజేపీ కూడా దాని విషయంలో ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనేది చూడాలి. కానీ కాంగ్రెస్ అయితే చాలా క్లియర్గా ఉంది. కాంగ్రెస్ ఈ ఇద్దరి రాజకీయ ఆట పెరిగితే తాము అడ్వాంటేజ్ తీసుకోవాలని, లబ్ధి పొందాలని, అడ్వాంటేజ్ తీసుకోవాలని, రాజకీయపరమైన అడ్వాంటేజ్ తీసుకోవాలని, రాజకీయపరమైన లబ్ధి పొందాలని ఖచ్చితంగా కాంగ్రెస్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. కాకపోతే ఢిల్లీలో రైతుల ఆందోళనకు సంబంధించి రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతోపాటు వాళ్ళు కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి, పార్లమెంట్ ముందు కూడా ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఢిల్లీ రైతుల ఆందోళనకు సంబంధించి దాని పట్ల కేంద్ర వైఖరికి సంబంధించి ఢిల్లీ రైతుల ఆందోళన మరో రూపం తీసుకుందనే చెప్పాలి. నిన్న కొంచెం హింస జరిగింది, విధ్వంసం జరిగింది, కొంచెం అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరిగినాయి. అవాంఛనీయ సంఘటనలు ఎందుకంటున్నాను అంటే ఒక పక్క గతంలో ఇటువంటి రైతు ఆందోళన సుదీర్ఘకాలం జరిగినప్పుడు ఆ ఆందోళనని విధ్వంసకర శక్తులు, దేశ విధ్వంసకర శక్తుల కుట్రగా బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ ప్రచారం చేయడం కాదు, బీజేపీ నాయకులు బయటకు వచ్చి అన్నారు. మోడీ తప్ప మిగతా నాయకులు అందరూ అన్నారు. చివరికి మోడీ క్షమాపణ చెప్పేసరికి ఆ వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఈసారి ఈ ఆందోళన సందర్భంగా, 2వ దఫా ఆందోళన సందర్భంగా ఆ రకమైనటువంటి మాటలు ఎక్కడ రాకపోయినా కానీ అప్పుడు ఉన్నటువంటి ఆలోచన, మా వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ప్రభావం మనుషుల మెదడులో అట్లాగే ఉండిపోతుంది. ఈరోజు ఖచ్చితంగా ఆ రాచకాలు చేయటం మూలంగా, విధ్వంసం సృష్టించడం మూలంగా, హింసకు పాల్పడటం మూలంగా ఆ భావం మరింత బలపడేలాగా చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు సంయమనంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులు కాస్త ఓపికగా శాంతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ ఆందోళన విషయంలో, మీ డిమాండ్ల విషయంలో యావత్ దేశం మీ పక్కన ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి దుందుడుకు చర్యల మూలంగా కొంత మీకు నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది. రైతులోకం అది ఆలోచించి కొంచెం సంయమనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణాత్మకంగా చర్చ సాగింది. చూస్తున్నాం కదా, 2 రాష్ట్రాలకు సంబంధించే కాకుండా దేశవ్యాప్త రాజకీయాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా మార్పులు కావచ్చు, అనేక అప్డేట్స్ కావచ్చు, చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.